రాష్ట్రానికి తక్షణ సాయం కింద 2000 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ తర్వాత సెక్రటేరియట్కు వచ్చిన కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరద నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీతో సమానంగా తెలంగాణను ఆదుకోవాలని కోరారు. సాయం చేసే విషయంలో కేంద్రానికి వివక్ష లేదన్న కేంద్ర మంత్రులు తెలంగాణను ఆదుకుంటామని ప్రకటించారు. ఏపీతో సమానంగా తెలంగాణను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో వరద పరిస్థితులు, నష్టంపై కేంద్ర మంత్రులతో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దృశ్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం 5438 కోట్లుంటుందని ప్రాథమిక అంచనా వేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణ సాయంగా రాష్ట్రానికి 2000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి తాత్కాలికంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. రోడ్లు, రైల్వే ట్రాకులు దెబ్బతిన్న తీరుపై కేంద్ర మంత్రులకు వివరించారు. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాయన్నారు రేవంత్. విపత్తులో సాయం అందించే విషయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయబోమని, 2 రాష్ట్రాలు తమకు సమానమేనన్నారు కేంద్ర మంత్రులు. అంతకుముందు రాష్ట్రంలో వర్షాలు, వరద నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న శివరాజ్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాష్ నగర్ ఏరియల్ సర్వే చేశారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శించారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సాయం చేసే విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష ఉండదన్నారు. किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी. जो हमारे टैलेंट किसान हैं उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे. पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की कई योजनाएं लागू नहीं की. जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं किया तो फसल बीमा योजना का, प्रधानमंत्री फसल बीमा योजना का लाभ नहीं मिलता. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో బీహెచ్ఈఎల్ సీఎండీ సదాశివమూర్తి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ మాజీ సెక్రటరీ ఆర్హెచ్ కాజా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నీట్, జేఈఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వీటి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.